హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్, ఈరోజు వచ్చేసి మన కర్నూలులో 2 BHK కదండి, అది కూడా 3 BHK. అది కూడా ప్రజెంట్ డెవలపింగ్ ఉన్న ఏరియా గణేష్ నగర్ అన్నమాట. చాలా డిమాండింగ్ ఉన్న ఏరియా గణేష్ నగర్. సో ఇందులో వచ్చేసి మనకు నార్మల్గా 2 BHK అనే చాలా వరకు ఉంటాయి, బట్ చాలా వరకు 2 BHK కాకుండా మనకు ఇప్పుడు 3 BHK హౌస్ ఉందండి. సో మనకు వచ్చేసి ఎన్నికలో చూస్తున్నారు కదా, ఈ 3 BHK హౌస్ తెలుగుంది, అది కూడా మన గణేష్ నగర్లో అండి. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ కట్గా మొత్తం మీకు చూపించాలంటే మొత్తం హౌస్లోకి వెళ్ళి చూపించాలి. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే మేము దీని సైజెస్ కానీ దీంట్లో ప్లస్లు మైనస్లు ఏంటి, దీనిలో టోటల్ A to Z అన్ని కూడా మేము క్లీన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి హౌస్ మొత్తం చూపించాలి. దీని ప్రైస్ ఏంటి, దీని సైజెస్ ఏంటి, ఇవన్నీ చెప్తాను అనమాట. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఈ వీడియో చెప్పడానికి మాకు 1 minute అయితే సరిపోదండి, ఎందుకంటే 1 minute చూపించాలంటే ఇది యూట్యూబ్ షార్ట్ కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు. సో టైం పడుతుంది కాబట్టి సో ఒక 10 minutes మీకు ఓపిక పెట్టుకొని టోటల్ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా ఇంకా ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి వీడియో మొత్తం చూసిన తర్వాత మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంటి బయట చూసుకోండి. బయట డిజైనింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ లైట్ గ్రీన్ కలర్, కొంచెం డార్క్ గ్రీన్ కలర్ లో వైట్ షేడింగ్ తో ఇచ్చారు. నాకైతే చాలా వచ్చింది. చాలా నీట్ పెయింటింగ్ అనమాట కలరింగ్. ఇది చాలా వరకు అయితే కొంతమంది ఏం చేస్తారంటే హెవీ కలర్స్, హెవీ డిజైనింగ్ యూస్ చేస్తారు, బట్ వీళ్ళలా కాకుండా చాలా సింపుల్ గా, చాలా వరకు చాలా లైట్ గా యూస్ చేశారు. చాలా బాగుంది నాకైతే. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనం చూసుకుంటే 30 feet రోడ్ ఉందండి. సో 30 feet CC రోడ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా అండి. సో ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. అండ్ మనకు గార్డెనింగ్ లాంటిది ఏమైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి పూలు చెట్లు నాటుకోవాలనుకుంటే మీకు ఇక్కడ బయట కూడా చూసుకోవచ్చు. సో మీరు పూలు కానీ చెట్లు కానీ నాటుకోవాలని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక షెడ్ లాంటిది మీరు పెట్టించుకుంటే కార్ అనేది మంచిగా పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది, మీ ప్లేస్ మీకు ఉంటుంది. అండ్ రోడ్డు కూడా కార్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన కార్ స్పేస్ కూడా సైడ్కే ఉంటుంది. హౌస్ ఉంది మనకు, రోడ్ మీద కార్ అయితే పార్కింగ్ ఉండదు, మన హౌస్ దగ్గరనే మన కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇంకా మనం వచ్చేసి ఇంకా లోపలికి వెళ్దామండి. సో ఫస్ట్ సో కార్ వచ్చేసి నార్మల్గా మనం పైకి ఎక్కడానికి స్లోప్ ఉంది, అలా కాదనుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉండేయండి. సో మీకు ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, సో స్టెప్స్ ఎక్కడానికి ప్రాబ్లం అనుకుంటే ఇక్కడ సైడ్స్కి వచ్చేసి మనం ర్యాక్ పెట్టించుకోవచ్చు అండి, అంటే పైప్ పెట్టించుకోవచ్చు. సో పైప్స్, సిల్వర్ పైప్స్ పెట్టించుకుంటే మనకు ప్రాబ్లం లేకుండా ముసలి వాళ్ళు ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది గేట్, మెయిన్ గేట్ చూద్దాం. అండ్ సో మెయిన్ వచ్చేసి గేట్ చూసి మీరు వచ్చేసి ఇది సౌత్ ఫేసింగ్ అనుకోవద్దండి. సో సౌత్ ఫేసింగ్ అనండి. మన హౌస్ కున్న మెయిన్ గేట్ ఎంట్రన్స్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది. సో మన మెయిన్ గేట్ ఎంట్రన్స్ మాత్రం సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది, బట్ హౌస్ కి డోర్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. సో ఈస్ట్ ఫేసింగ్ లో మీకైతే ముందుకు వెళ్ళి చూపిస్తాము. అండ్ ఇంటికి వచ్చేసి బయట చూసుకొని ఇలా టైల్స్ వీళ్ళైతే కవర్ చేశారు. సో టైల్స్ వల్ల ఆల్రెడీ తెలిసింది అందరికీ. సో మనకి ఎటువంటి డస్ట్ ప్రాబ్లం ఉండదు, అండ్ ఇది షేడ్ అవుతుందనే ప్రాబ్లం ఉండదు అనమాట. సో నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ డోర్ చూసుకోండి. ఇది వచ్చేసి మన ఇంట్లో 3 బెడ్రూమ్లు ఉంటాయండి. ఆ 3 బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ కి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట ఇది. సో బ్యాక్ డోర్ ఎంట్రీ అనమాట. సో అలా అనుకోవచ్చు. ఆ హౌస్ కి బయట మనం చూసుకుంటే ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మనకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, సో బయటనే బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే బాత్రూమ్ అయితే ఉంటుంది చూడండి. ఇంకా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి మనకు బయట చిన్న లైట్ ఉంది, ఆ లైట్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ కూడా ఉంది ఇక్కడ, ఛార్జింగ్ సాకెట్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాప్ కనెక్షన్ ఉందండి. సో మనకు వచ్చేసి ఇక్కడ వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనము లేడీస్ ఎవరైనా వచ్చినారంటే బయటనే కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ఇక్కడ ట్యాప్ ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అండి మన మెయిన్ హౌస్ కి ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రింగ్ లోనే మనకు మీటర్ బోర్డ్ అయితే ఉంటుంది. సో మీటర్ బోర్డ్ మనకైతే ఇక్కడ ఉంటుంది. సో ఇది ఒక హాల్ లా ఉంటుంది మనకు. సో హాల్ కాదు, ఒక బాల్కనీ లాగా. ఓకే, ఒక బాల్కనీ లాగా మనకైతే పెద్ద స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కావాలంటే మనము తాడు కట్టేసుకొని మన డ్రెస్సెస్ ఏమన్నా బట్టలు ఉంటే వాష్ చేసేవి ఇక్కడ ఆరేసుకోవచ్చు అండి. చాలా పెద్ద స్పేస్ అయితే మనకైతే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు హౌస్ బయట మనకు మోటార్ ఉందండి. సో బోర్డుకి సంబంధించిన మోటార్ అయితే మనకి హౌస్ బయటనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. సో ఇది అండి మన హౌస్ కి మెయిన్ ఎంట్రన్స్, ఈస్ట్ ఫేసింగ్ లో చూడండి. సో ఈస్ట్ ఫేసింగ్ లోనే మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది. సో ఇది ఎంట్రన్స్ గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఫేసింగ్. మన మెయిన్ హౌస్ కి డోర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఓకే, సో ఇంట్లోకి ఎంటర్ అయితే పెద్ద హాల్ అయితే ఉంటుందండి మనకు, చాలా పెద్ద హాల్ అయితే ఉంటుంది. సో ఈ హాల్లో మనకు వచ్చేసి చూసుకుంటే టోటల్ 3 bedrooms అన్నాం కదా. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది మనకు, ఇటు సైడ్ ఒకటి, అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది, దాని పక్కనే కిచెన్ కూడా ఉంటుంది అనమాట. సో వచ్చేసి మొత్తం హాల్లో మీరు చూసుకుంటే పీయూపీ వచ్చేసి లైట్ కలర్ ఇచ్చారండి. వీళ్ళు చాలా సింపుల్ గా ఇచ్చారు, వైట్ గా. సో ఎక్స్ట్రా కలర్స్ ఏం చేయించలేదు వాళ్ళు. ఒకవేళ మీకు ఇష్టం ఉందంటే ఎక్స్ట్రా డిజైనింగ్ కానీ ఎక్స్ట్రా లైటింగ్ వర్క్స్ కానీ చేయించుకోవచ్చు. సో సింపుల్ గా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ చూసుకుంటే మనకు 2 కిటికీలు ఉన్నాయండి. సో ఇక్కడ ఒక కిటికీ, ఇది ఒక కిటికీ. సో సారీ, సో ఈ 2 కిటికీలు వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం పెట్టారు. అండ్ ఇక్కడ మనం సోఫా సెట్ అయితే ఫిట్ చేసుకోవచ్చు అండి. సో సోఫా సెట్ ఇక్కడ ఫిట్ చేసుకుంటే మనకు వచ్చేసి టీవీ వాల్ ఏరియా వచ్చేసి కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. నార్మల్గా ఇది
చిన్న టీవీ వాల్ ఏరియా అనమాట. సో మీకు ఇక్కడ ఇష్టం లేదనుకుంటే టీవీ వాల్ ఏరియా మీరు ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టీవీ వాల్ ఏరియా సెట్ చేసుకున్నారు అనుకోండి, సోఫా సెట్ ఇటు సెట్ చేసుకోవచ్చు. సో సోఫా సెట్ ఇటు ఉందంటే ఇక్కడ టీవీ వాల్ ఏరియా ఉంటుంది అండ్ పక్కన మీకు వెంటిలేషన్ కోసం కిటికీలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇదండి ఈ హాల్. సో ఈ హాల్ దగ్గర మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో చూస్తుంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మనకు వచ్చేసి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కనే చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. సో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, కొంచెం చిన్నగా చాలా సింపుల్ గా ఉంది అండ్ పీయూపీ చూసుకోండి ప్లెయిన్ గా ఉందన్నమాట, హెవీ డిజైనింగ్ ఏం లేదు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు డ్రెస్సెస్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇది కబోర్డ్స్, దానిపైన బరువైన వస్తువులను పెట్టుకోవాలంటే మనకు అక్కడ స్పేస్ అయితే ఉందన్నమాట. ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేసి మనకు కొంచెం చిన్న బాల్కనీ లా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ చూసుకోండి ఇది సంపు అనమాట. సో సంపుకు సంబంధించిన ఇది. దీని పక్కనే మనకు వచ్చేసి బోర్ అండి. సో బోర్ చూసుకోవచ్చు, ఇది కొంచెం అవసరం ఉండి వాళ్ళు ఓపెన్ చేసి పెట్టారు, లేకపోతే క్లోజ్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. సో టైల్తో ఆల్రెడీ వీళ్ళైతే మంచిగా స్టిక్ చేసి పెట్టారు. సో వాషింగ్ ఏరియా మనకు ఇక్కడ కానీ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే వాషింగ్ మిషన్ కోసం ఛార్జింగ్ సాగేది అనమాట. సో ఇదే అండి వాషింగ్ ఏరియా. ట్యాప్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, బట్ మనం తీసుకున్నాక దాన్ని ఫిట్ చేసుకోవాలి. ఇంకా మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం ఈ కిటికీ ఉందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెంటిలేషన్ కోసం ఇది ఒక కిటికీ అయితే పెట్టించారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి కట్టించింది వచ్చేసి బిల్డర్స్ కాదండి, ఈ హౌస్ ఓనర్స్ అనమాట. దీనికి సొంతంగా వాళ్ళు కట్టించుకోవాలని చెప్పేసి కట్టించుకున్నారు. సో చూసుకోవచ్చండి చాలా సింపుల్ గా ఉంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఏసీ సాకెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో పైప్స్ అనేది మనకు కనెక్షన్ తీసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ వైర్ అయితే ఉంది. సో ఏసీ సాకెట్ అయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో మనం వచ్చేసి ఇప్పుడు చూస్తుంటే మాస్టర్ బెడ్రూమ్ ఇదే అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోనే పెద్దగా లేదు, చిన్నగానే ఉంది. బట్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సేమ్ ఇందాక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూస్తుంటే పీపీ కూడా ఇక్కడ సేమ్ సింపుల్ గా ఉంటుంది. అండ్ ఏమంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాల్ అండి, ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారు, ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చారు. ఇంకా సింపుల్ కలర్స్ ఇచ్చారు అనమాట, హెవీగా కాకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే మనకు ర్యాక్స్ ఇచ్చారు డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. ర్యాక్స్ వచ్చేసి డ్రెస్సెస్ పెట్టుకొచ్చే ర్యాక్స్ లో పైన మనకు ఆల్రెడీ తెలిసింది దగ్గర చెప్పాము మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. సో ప్లంబింగ్ వర్క్ పెండింగ్ ఉంది. సో ఇంకా టైల్స్ వర్క్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న బాత్రూమ్ అనమాట, వెస్టర్న్ టైప్. అండ్ దీనిపైన వచ్చేసి మనం చూసుకుంటే ఒక హోల్ అయితే ఉంటుంది. ఈ హోల్ ఎందుకంటే మనకు రూమ్ లో అవసరం లేని వస్తువులు ఏమైనా ఉన్నాయంటే పెద్ద వస్తువులు అక్కడ లోపల పెట్టేసేసుకొని మనం ఒక డోర్ క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ ఇంటికి వచ్చేసి కబోర్డ్స్ అయితే లేవండి. సో కబోర్డ్స్ లేకుండానే ఈ హౌస్ అనేది 3 BHK సేల్ అయితే ఉంది. ఇంకా బెడ్రూమ్ లో వచ్చేసి ఇది ఒక స్విచ్ బోర్డ్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే డోర్ దగ్గర ఇంకొక స్విచ్ బోర్డ్ ఉంటుంది. సో ఇది ఒక స్విచ్ బోర్డు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో. అండ్ ఇక్కడ మనకు బెడ్ దగ్గర కావాలంటే ఇక్కడ ఒకటి ఉందండి. సో ఫ్యాన్ అడ్జస్ట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఫ్యాన్ చూసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఏసీ కోసం సాకెట్ అయితే ఇక్కడ ఉంటుందండి. సో ఏసీ కోసం సాకెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనము, ఆడ ఆల్రెడీ కనెక్షన్ ఉంది మనకు పెట్టుకోవడానికి. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇంకా హాల్లో వచ్చేసి మనకు ఛార్జింగ్ సాకెట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం సోఫా పెట్టుకుంటే సోఫాలో కూర్చొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉందండి. సో వచ్చేసి మనం ఇక్కడ సోఫా సెట్ చేసుకుంటే ఇది ఒక ప్లస్ పాయింట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టినా పర్లేదండి. ఫ్రిడ్జ్ పెట్టుకుంటే మీకు వచ్చేసి ఈ మూలకి కనిపించకుండా కవర్ అయిపోతుంది అనమాట, మీకు దారికి అనేది అడ్డంగా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఇది వచ్చేసి వాష్ బేసిన్ అనమాట. సో పైప్ మనం వాష్ బేసిన్ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఆల్రెడీ ఇక్కడ పెట్టించేస్తారు వీళ్ళు హోల్స్ అనేది. సో వాష్ బేసిన్ ఇక్కడ ఫిట్ చేసుకుంటే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. సో హాల్లో మనం ఫుడ్ తిన్నాక ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కిచెన్కి సంబంధించిన స్విచ్ బోర్డ్, ఇది మన తర్వాత వస్తున్నది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా సింపుల్గా ఉంది. అండ్ చూసారు కదా పైన పియూపీ సేమ్ 3 బెడ్రూమ్స్ ఇలా ఉన్నాయి, ఇక్కడ కూడా అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ర్యాక్స్ అయితే ఇచ్చారు వీళ్ళు, సో డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. అండ్ పైన ఇందాక మీకు చెప్పినట్టు పైన స్పేస్ ఉంది. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా బ్యాక్ సైడ్ నుంచి ఇంకో డోర్ ఎంట్రీ అని. సో ఇది అండి మనకు వచ్చేసి 3rd బెడ్రూమ్లోకి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఎంట్రీ డోర్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ అయితే ఉంది చూడండి. సో వెంటిలేషన్ పరంగా మనకైతే ఇక్కడ ఒక కిటికీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకు చూసుకోవచ్చు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సో వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లానే ఉందండి. ఎందుకంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ప్లస్ 3rd డోర్ ఎంట్రీ ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన బెడ్ వచ్చేస్తుంది. సో లేదు మనం బెడ్ అక్కడ లాస్ట్లో పెట్టేసుకున్నా కూడా పర్లేదు అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇంకా ఇక్కడ చూడండి పవర్ సాకెట్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకు హౌస్లో.
సో టోటల్ హౌస్లో ఎక్కడైనా పవర్ అనేది స్ట్రిప్ అయిందంటే ఇక్కడ కనెక్షన్ చూసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది అండి, ఇది ఇంకొక థర్డ్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకా కిచెన్లోకి వెళ్దాం. సో కిచెన్లో చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం చిన్నగా ఉందండి, కిచెన్ చిన్నగా ఇచ్చారు. సో చూసుకోవచ్చు, ఇదంతా కిచెన్ సెటప్ ఏరియా. సో వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉంది, లేదంటే ఇక్కడ ఒక కిటికీ అయితే ఉందన్నమాట. అండ్ దీని పక్కనే మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా కూడా ఉందండి. సో వాష్ బేసిన్ అనమాట. సో మనం డిషెస్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కూడా ఉంది. అండ్ చిమ్నీ కోసం చూడండి, అక్కడ హోల్ ఉంది. సో చిమ్నీ మనం పెట్టుకోవచ్చు దగ్గర, లేదనుకుంటే మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా, సో స్మోక్ రాకుండా స్మెల్ రాకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అది అక్కడ సెట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వాటర్ ప్యూరిఫై కూడా పెట్టుకోవచ్చు అండి. సో వాటర్ ప్యూరిఫై కూడా ఇక్కడ సాకెట్ ఉంది ఒకటి. సో వాటర్ ప్యూరిఫైకి మనకు సాకెట్ ఒకటి ఇచ్చారు వీళ్ళు. ఇంకా ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి ఇదైతే ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ పైన వస్తువులు పెట్టుకోవడానికి అండ్ మిక్సీ గ్రైండర్ల కోసం మనకు అక్కడ ఒక స్పేస్ అయితే ఉందన్నమాట, ఛార్జింగ్ సాకెట్స్. ఇంకా ఈ హౌస్లో మనకు మైనస్ ఏంటంటే ఇక్కడ ఈ హౌస్లో వచ్చేసి పూజ గది లేదండి. సో ఇది వచ్చేసి పూజ గది లేదు, ఓన్లీ కిచెన్ బెడ్రూమ్ హాల్ ఇవే ఉన్నాయి. సో మనకు కావాలంటే పూజ గది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. సో చూసుకోవచ్చు కదా, ఈ పార్ట్ అంతా వీళ్ళు ఎందుకు స్పేస్ వదిలేసారంటే ఇదంతా మనం కావాలనుకుంటే దీన్ని పూజ గది కిందగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లైట్ కోసం కావాలంటే ఇక్కడ మనకు స్విచ్ బోర్డు స్విచ్చెస్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనం లైట్కి కావాల్సిన హోల్డర్ ఇక్కడ ఫిట్ చేసుకొని ఇదంతా పూజ గది కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. సో కిచెన్ మనకు పక్కనే పూజ గది ఉంటుంది అనమాట సపరేట్గా. కిచెన్ సపరేట్గా ఉంటుంది, మనకు పూజ గది కూడా సపరేట్గా ఉంటుందండి. ఇది అండి, ఈ హౌస్ మొత్తం ఇలా ఉంటుంది. సో గైస్, హౌస్ మొత్తం చూసారా? సో హౌస్ అయితే చాలా బాగుందండి. అండ్ 3 BHK అనమాట. సో గణేష్ నగర్లో మాక్సిమం 2 BHK దొరకడమే చాలా కష్టం, బట్ అలాంటిది వీళ్ళు 3 BHK చేయించారు. అండ్ 3 BHK హౌస్ కూడా చాలా సింపుల్గా ఉంది. దీంట్లో వచ్చేసి మైనస్ పాయింట్ ఒకటి ఏంటంటే కబోర్డ్స్ లేవండి. అండ్ ఇంకోటి వచ్చేసి పూజ గది అనేది మనకు వదిలేస్తారు, వీళ్ళు చేయించలేదు. సో పూజ గది మనకు కావాలంటే చేయించుకోవచ్చు, ఇంకా కబోర్డ్స్ లేవు. ఈ రెండు కావాలంటే మీరు చేయించుకోవచ్చు అండి. సో మీరు ఒక 2 lakhs మాది కాదు అనుకుంటే కబోర్డ్స్ వస్తాయి, అండ్ దేవుని గుడి మీకు నచ్చినట్టు వస్తుంది. అండ్ రిమైనింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదండి. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ట్యాప్స్ ఒకటి ఫిట్ చేయలేదు, అదొకటి మీరు తీసుకున్నాక వాళ్ళైతే ఫిట్ చేస్తారు. సో హౌస్కి అయితే బోర్ ఉంది, సంపు ఉంది, అండ్ మున్సిపాలిటీ వాటర్ ఉంది. ఎందుకంటే గణేష్ నగర్ అంటే ఆల్రెడీ తెలిసిందే, అన్ని ఫెసిలిటీ ఉన్న ఏరియా అనమాట. సో గణేష్ నగర్లో 3 BHK హౌస్ అనేది, అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో దొరకాలంటే అంత ఈజీ కాదు. సో ఇంకా ఈ తోజంతా మనకి ఎందుకు, దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే దీని సైజెస్ ఏంటి, వీళ్ళు ఎంత ప్రైస్ చెప్తున్నారు, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో దీని సైజెస్ వచ్చేసి మనకు చూసుకుంటే, సో ఇది వచ్చేసి 22x60 అండి, 22x60. సో మనకు వచ్చేసి ఎంత వస్తుందంటే 3.3 సెంట్స్ అండి, 3.3 సెంట్స్. సో 3 సెంట్లలో ఈ 3 BHK హౌస్ అనేది వీళ్ళు కట్టారు. సో దీనికి వచ్చేసి వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 72 lakhs అండి, 72 లక్షలు. అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి ల్యాండ్ ఎడ్యుకేషన్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏం లేదండి, అన్ని క్లీన్ కట్గా అన్నీ ఉన్నాయన్నమాట. సో దీనికి వచ్చేసి 72 lakhs ఫిక్స్డ్, 72 lakhs అని 72 లక్షలు ఫిక్స్డ్ అంటే కాదండి. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి ఒకసారి చూడండి హౌస్ని. సో మొత్తం చూసి మీకు నచ్చింది, చాలా బాగుంది, మేము తీసుకుంటాము, మాకు కావాలి అని అనుకున్నప్పుడు మేమైతే కస్టమర్స్తో మాట్లాడి ఆ రేట్ అనేది తగ్గించడానికి అయితే ట్రై చేస్తాము. సో మీరు డైరెక్ట్గా 72 lakhs అనేది పే చేయాల్సిన అవసరం లేదు. లోన్ ద్వారా కావాలంటే కూడా మీరు వెళ్ళొచ్చు, మీకు లోన్ సైడ్ నుంచి కావాలంటే కూడా మేము లోన్ నుంచి హెల్ప్ చేస్తాము. సో టోటల్ మీరు హౌస్ని బై చేసి మీ చేతికి కీస్ వచ్చిన వరకు మేము సపోర్ట్ చేస్తాము. సో హౌస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మనకు వచ్చేసి కృష్ణానగర్లో, సారీ గణేష్ నగర్లో మన 3 BHK హౌస్ అనేది సేల్ కంటే అంత ఈజీగా దొరకదండి. అండ్ ఇది కూడా చాలా కొత్త హౌస్ అనమాట. సో దీన్ని జస్ట్ ఒక 2-3 days కిందనే ఈ పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది. సో కొన్ని చిన్న చిన్న అక్కడ టచ్అప్ వర్క్స్ అయితే ఉన్నాయి, కొంచెం ప్లంబింగ్ వర్క్, కొన్ని ఎలక్ట్రికల్ వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయి. సో అంతలోనే వీళ్ళైతే సేల్కి అయితే వచ్చి పెట్టారనమాట. సో మీరు తీసుకునే లోపు ఇది అన్ని కంప్లీట్ అయిపోతుందండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, వెంటిలేషన్ పరంగా బాగుంది. సో నియర్గా మనకు వచ్చేసి ఆటోలు కానీ, మార్కెట్స్ కానీ, మూవీ థియేటర్స్ కానీ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ రోడ్ కూడా చాలా బాగుంది. సో మీరు ఎటువంటి వర్షాకాలం కాబట్టి రోడ్ ముందు వాటర్ ఉంటుందని చెప్పేసి అలా డౌట్ పెట్టుకోవచ్చు, అలాంటిది ఏం లేదు, అన్ని క్లీన్ కట్గా ఉన్నాయండి. హౌస్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. సిటీకి మనకు వచ్చేసి ఎండింగ్లో కొంచెం మంచి స్పేస్లో కావాలంటే ఈ హౌస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా 3 BHK, మా ఫ్యామిలీ కొంచెం పెద్దగా ఉంది, మాకు మంచిగా పీస్ఫుల్గా ఉండే హౌస్ కావాలంటే ఈ హౌస్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో హౌస్ అయితే ఇంకా ఇంతకంటే మీకు చెప్పడానికి బాగోదు, ఎందుకంటే చెప్తే మేము ఏదో ప్రమోషన్ చేస్తున్నాం కానీ అది మనీ తీసుకొని చెప్పినట్టు ఉంటుంది. సో అలా ఏముంది లేదండి, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అనమాట. సో ఇది హౌస్ గురించి. సో ఇలాంటి హౌసెస్ మీరు సేల్ చేయాలనుకుంటే లేదా కొనాలనుకుంటే మా ఛానల్ని మీరు కొంచెం చూడండి, చూసి ఆ వీడియోస్ చెక్ చేయండి, చెక్ చేసిన మీకు క్లారిటీ వస్తుంది. ఈ హౌస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంది, మీరు ఒకవేళ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదంటే మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్కి పెడతాను చూడండి. సో ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేము వచ్చి మిమ్మల్ని చూపిస్తాము ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది టోటల్గా. సో తీసుకొచ్చి మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదంటే మీకు ఏమైనా ఇంకా కనుక్కోవాలంటే
మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటి హౌసెస్ అనేది మీరు సేల్ చేయాలనుకుంటే అది కొత్తవి కానీ పాతవి కానీ లేదా ఓపెన్ ప్లాట్స్ అనేది సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేమైతే ఫ్రీగానే చేసి పెడతామండి. లోకల్లో అయితే ఫ్రీగానే చేస్తాము. అవుట్డోర్లో అయితే కొంచెం పెట్రోల్ ఛార్జెస్ ఒకటి అది మాకు అవుతుందన్నమాట పెట్రోల్కి. సో మీరు అదొకటి మీరు చేస్తాము పర్లేదంటే ఈ పెట్రోల్ ఛార్జెస్ ఒకటి మేము చూసుకుంటామండి. మా హౌస్ మాత్రం సేల్ అవ్వాలి, వీడియో తీసి పెట్టండి మీ ఛానల్లో అంటే మేమైతే వచ్చి చేస్తామండి. మీరు ఎటువంటి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదండి లోకల్లో ఉన్న వాళ్ళు. సో అవుట్డోర్ వాళ్ళకి మాత్రం కొంచెం ఛార్జెస్ ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు వచ్చేసి మాకు కొంచెం హెల్ప్ చేయాలండి. అది ఎలా అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోవాలి. ఇది ఏం చెప్తున్నాం అంటే ఇలాంటి హౌసెస్ అనేవి తక్కువ వస్తాయండి మాకు చాలా వరకు. కొంచెం తక్కువ బడ్జెట్లో 3 BHK హౌస్ అనేది చాలా రేర్గా వస్తుంది. నార్మల్గా 1 lakh సారీ 80 lakhs 90 lakhs ఇలా వెళ్ళిపోతుంటాయి. బట్ 32 lakhsలోనే 3 BHK, అది కూడా మన గణేష్ నగర్లోనే ఇంత తక్కువకి వచ్చిందంటే అంత ఈజీ కానీ. సో ఇలాంటి వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలి. సో ఇలాంటివి అనేది మీరు చూడాలంటే త్వరగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండాలి, బెల్ ఐకాన్ ఆన్లో ఉండాలి. దీనికోసం చెప్తున్నామండి, అంతేకాని ఇంకేం లేదు. సో ఇది అండి హౌస్ గురించి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై.